ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. యథాతథంగా జీవించగలిగిన వాడే ఆచార్యుడు. కాబట్టి ఈ విషయంలో చిన్నజీయర్ స్వామి వారు ఆచార్యులంటే కేవలం శంకరులే దానికి సరైనటువంటి వ్యక్తి. మొహమాట పడరు, స్పష్టంగా ఉంటారు, స్వచ్ఛంగా మాట్లాడతారు, ఉన్నదున్నట్టు చెప్పగలిగే వ్యక్తి అని చెప్పారు. అదే రామానుజాచార్యుల వారి విషయంలో నాకు ఇప్పటిదాకా తెలియనిది, వారి నోట్లో నుంచి వారే స్వయంగా అంత 200కు పైచిలుకు అడుగులతో అంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించి రామానుజాచార్యుల వారిది అక్కడే నిలబడి అక్కడ ఉండి వారిచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే, రామానుజాచార్యుల వారు మొహమాట పడతారు, కొన్ని చోట్ల మొహమాటంతో మాట్లాడతారు అన్నారు. మొహమాటం ఉన్నవారు ఆచార్యులు ఎప్పటికీ కాలేరు. మొహమాటం అంటే ఏంటనంటే కాంప్రమైజ్ అయిపోవడం, దేనికో ఒకదానికి సరేలేని సర్దుబాటు చేసుకోవడం. కాబట్టి ఈ సర్దుబాటు లక్షణము, కాంప్రమైజ్ అయిపోయే లక్షణంతో ఉంటే వారు ఎప్పటికీ ఆచార్యులు కాలేరు. ఆచార్యుడు కూడా ఒక అగ్ని వలె ఉంటాడు. ఆచార్యుడు కూడా అంత స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటాడు అని ఆయన కంపేర్ చేస్తూ ఇద్దరిని, రామానుజాచార్యుల వారిలో అస్పష్టత తక్కువ ఉంది, కాంప్రమైజింగ్ నేచర్ ఉంది, మొహమాటం అనేటువంటి లక్షణం ఉంది, సర్దుబాటు చేసుకుని వెళతారు. ఇవన్నీ వ్యాపార లక్షణాలు, ఇవన్నీ వ్యవహారంలో సంసార లక్షణాలు. కానీ ఒక ఆధ్యాత్మిక స్థితిలో, ఒక పరమోత్కృష్టమైనటువంటి దైవిక స్థితిలో నో కాంప్రమైజ్, నో మొహమాటం, చాలా చాలా స్పష్టంగా ఉండాలి. మొహమాట పడ్డామా, కాంప్రమైజ్ అయ్యామా, అది వ్యాపారం అవుతుంది, అది సంసారం అవుతుంది. కాబట్టి జియర్ స్వామి వారు చెప్పిన దాంట్లో 32 ఏళ్ళు బ్రతికిన మహనీయుడు ఒక ఆచార్య స్థానంలో అంత స్పష్టంగా బ్రతికి మన జాతికి ఆదర్శంగా ఉన్నారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇది ఏమిటనంటే, మిగతా అందరికంటే ఇప్పుడు వైష్ణవులకి ఒక పెద్ద ప్రశ్న ఇది. ఎందుకనంటే ఇలా మొహమాట పడిపోతూ, ఇలా సతమతమైపోతూ, కాంప్రమైజ్ అవుతూ ఉన్నటువంటి రామానుజాచార్యుల వారిని వారు ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయారో. మొహమాటం అనే లక్షణం ఉంటే ఇక వారి భాష్యంలో చాలా చోట్ల కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు, చాలా చోట్ల మొహమాట పడిపోయి ఉంటారు. అంతే కదా, ఒక్క చోట ఉన్న లక్షణం అన్ని చోట్ల వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి వారిని ఈరోజు చిన్నజీయర్ స్వామి వారు ఆ మాట అన్నారు అని అంటే, రామానుజాచార్యుల పట్ల శంకరులని అంత గొప్పగా గుర్తించారనంటే, శంకరులని అలా అనడం అనేది శంకర అనుయాయులు కానీ, శంకరాచార్యుల యొక్క ఆరాధనలో ఉన్నటువంటి వారు కానీ, శంకరులే ఆచార్యుడు, శంకరులే జగద్గురువు, శంకరులే నా గురువు అని భావించే వాళ్ళకి కానీ ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాట.